ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు. అణువణువు ఉత్సవ శోభతో ముస్తాబోతున్న సప్తగిరులు. తిరుచి సేవల్లో కళ్యాణ వెంకటేశ్వరుడు, కోదండరాముడు. తిరుపతి శ్రీనివాస మంగాపురంలో భక్తుల ఆధ్యాత్మిక నందనం. శోభాయమానంగా శివపార్వతుల కళ్యాణోత్సవం. తిరుపతి కపిలతీర్థంలో మాస శివరాత్రి ఉత్సవం. కుసుమాల్లో శక్తి స్వరూపిణి ముగ్ధ మనోహర దర్శనం. సూళ్లూరుపేట చంగాళమ్మకు పుష్పయాగం. నాడు తిరుమల అటవీ ప్రాంతం, తిరుపతిలోనే బస సౌకర్యం. నాటికి నేటికి వసతుల అభివృద్ధిపై ప్రత్యేక కథనం. తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. ఉత్సవ ప్రియుడి బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు శోభాయమానంగా ముస్తాబోతున్నాయి. ఆలయ మాడవీధుల్లో రంగవల్లులు, భక్తుల సౌకర్యార్థం బ్యారికేడ్లు, ప్రధాన కూడళ్లలో దేవతామూర్తుల కటౌట్లు, విద్యుత్ దీపాలంకరణలు శరవేగంగా సాగుతున్నాయి. వైకుంఠాన్ని తలపించేలా జరుగుతున్న ఏర్పాట్లను మనము వీక్షిద్దాం. భక్త కోటి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలకు మరెంతో సమయం లేదు. ఈ నెల 13వ తేదీ నుంచి సప్తగిరులు ఉత్సవ కాంతులతో ప్రజ్వలించనున్నాయి. శ్రీవారు ఉభయ దేవేరులతో కూడి వాహన సేవల్లో తిరువీధి విహారం చేస్తూ భక్తులను అనుగ్రహించే ఘట్టానికి మరో 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందుకోసం తిరుమల అణువణువు బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. అశేష భక్త కోటి శ్రీవారి వాహన సేవలను వీక్షించేందుకు అనువుగా ఆలయ మాడవీధుల్లో బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. వెలుపలకు వెళ్లేందుకు వచ్చేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆలయ మాడవీధుల్లో అందమైన రంగవల్లుల్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలతో దేవతామూర్తుల కటౌట్లు రూపుదిద్దుకుంటున్నాయి. విద్యుల్లతలతో వృక్షాలను, ప్రధాన వీధులను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాలకు తిరుమల వచ్చే అశేష భక్తకోటి భద్రత దృష్ట్యా తిరుమల వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. రాంబగీచా అతిథి గృహం వద్ద ఎప్పటికప్పుడు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించేందుకు వీలుగా అధికారులకు షెడ్లను ఏర్పాటు చేశారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చి సకల శోభితంగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అలాగే జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వెలుసెలుతున్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో తిరుచి సేవ జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సకల శోభితంగా అలంకరించిన అర్చక స్వాములు తిరుచిపై ఆసీనులను చేశారు. భాజా భజంత్రుల నడుమ తిరువీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున రామయ్య తండ్రికి కర్పూర హారతులు సమర్పించారు. ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరాడుతున్న ఈ ఆలయంలో మాసోత్సవాలు, వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని శివపార్వతులను సకల శోభితంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం పలు వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. శక్తి స్వరూపిణిగా వెలుసిల్లుతున్న నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చంగాళమ్మ పరమేశ్వరీదేవి ఆలయం భక్తి పరిమళాలను వెదజల్లింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సకల దేవతా స్వరూపమైన గోవు మా తల్లికి పసుపు కుంకుమలతో అర్చనలు చేసి వస్త్రంతో అలంకరించి దాణా సమర్పించారు. భక్తులు గోవుకు ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై చంగాళమ్మ పరమేశ్వరీదేవిని కొలువు తీర్చారు. వివిధ వర్ణాల పుష్పాలను బుట్టల్లో నింపి భక్తులు ఆలయ ప్రదక్షిణగా వేదిక వద్దకు తీసుకొచ్చి పూజలు చేశారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ బంతి, చామంతి, చిట్టి రోజాలు, కనకాంబరాలు తదితర 12 రకాల పుష్పాలు, తులసి తదితర పత్రాలతో అమ్మవారికి
నయన మనోహరంగా పుష్పయాగం చేసి హారతులిచ్చారు. భక్తులు అమ్మణ్ణిని కుసుమాల్లో దర్శించుకుని ముగ్ధులయ్యారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా అలరాడుతున్న కీలపట్ల కోనేటి రాయుని ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు ఆగమోక్తంగా పవిత్రాలను సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత కోనేటి రాయిని తిరుచిపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు పవిత్రాల ధారణతో శోభాయమానంగా అనుగ్రహిస్తున్న స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే చిత్తూరు జిల్లా కార్వెటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుచి ఉత్సవం జరిగింది. పవిత్రోత్సవాల చివరి రోజున రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని సకల శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు వేణుగోపాలుని తిరుచిపై సేవించి తన్మయులయ్యారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాలలో హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. తిరుమల ఇప్పుడు ఎటు చూసినా కాటేజీలతో కనిపిస్తుంటుంది. వేలాది మంది భక్తులకు ఆశ్రయం కల్పిస్తుంటుంది. అయితే కొన్ని దశాబ్దాల క్రిందట ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఆలయానికి చేరుకోవాలంటే భక్తులు గుంపులుగా తరలి రావాల్సి వచ్చేది. వీరు కొండపైన ఉండటానికి ఎటువంటి వసతి ఉండేది కాదు. ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవి, తిరుమలలో తొలి కాటేజీ ఎవరు కట్టించారు తదితర ఆసక్తికర అంశాలతో అందిస్తున్న ఈ కథనాన్ని మీరు చూడండి. తరతరాల తిరుమల తనివారని మహిమల, తరతరాల తిరుమల తనివారని మహిమల, యుగ యుగాల జగ జగాల హృదయ డోలల శ్రీ వెంకటేశ లీలల. తరతరాల తిరుమల. తిరుమల ఒకనాడు జనావాసాలు లేని నిర్మానుష్య ప్రదేశం. శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు కనీస వసతి సౌకర్యాలు లేని రోజులవి. అలాంటి సమయంలో తిరుపతిలో నేడు పరసాల వీధి, పట్నూలు వీధిగా వ్యవహారంలో ఉన్న వీధిలో భక్తులు విడిది చేసేవారు. తిరుపతికి వచ్చే యాత్రికులను పరాసులు అని వ్యవహరించేవారు. అలా ఈ వీధి పరసాల వీధిగా ప్రసిద్ధిగాంచింది. నేటికి ఈ వీధిలో సౌరాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు ఎక్కువగా బస చేస్తూ ఉంటారు. ఈ వీధిలో వారు ఎక్కువగా మాట్లాడే భాష కూడా సౌరాష్ట్రే కావడం గమనార్హం. ఇలా ఒకనాడు తిరుమలకు తరలివచ్చే భక్తులకు తిరుపతి పరసాల వీధి విడిదిగా ఉపయోగపడింది. నేటికి ఈ ఆచారం కొనసాగుతూ ఉండడం విశేషం. ఇక అదే సమయంలో తిరుమలలో యాత్రికులకు నీడనిచ్చినవి మాత్రం మండపాలే. ఈ మండపాలను దేశాంతర మండపాలని పిలుస్తూ ఉంటారు. తిరుమలలో నేటికి ఈ మండపాలను మనం గమనించవచ్చు. తిరుమలలోని టోల్గేట్ సమీపంలో ఉన్న మండపం నుంచి మాధవం వసతి సముదాయం వరకు ఈ మండపాలను మనం గమనించవచ్చు. ఆనాడు భక్తులకు నీడనిచ్చిన ఈ మండపాలు నేటికి మనకు ఆనాటి సంగతులు చెబుతున్నట్లుగా కనిపిస్తాయి. తిరుమల ఆలయ పాలన మహంతుల చేతుల్లోకి వచ్చాక శ్రీవారి ఆలయం చుట్టూ మఠాలు ఏర్పడ్డాయి. స్థానికులు స్థిర నివాసాలను ఏర్పరచుకున్నారు. టీటీడీ ఆలయ మాడవీధుల్ని విస్తరించక ముందు ఈ ప్రదేశాల్లో వివిధ పేర్లతో వీధులు ఉండేవి. స్థానికులు ఇక్కడ నివసిస్తూ యాత్రికులకు తమ కుటీరాలను అద్దెకు ఇస్తుండేవారట. నాటి వీధుల పేర్లు ప్రస్తుతం జరిగిన మార్పును ఒకసారి పరిశీలిస్తే అప్పట్లో వినోద్ కాలనీగా వ్యవహరించిన ప్రాంతంలో ఇప్పుడు ఆర్టీసీ గ్యారేజ్ ఉంది. అలాగే శ్రీవారి ఆలయం వెనుక ప్రాంతంలోని గొల్లకృష్ణయ్య సందు ప్రస్తుతం వసంతోత్సవ మండపంగా మారింది. అలాగే చంద్రబాబు తోట నారాయణగిరి ఉద్యానవనంగా మారింది. సూరాపురం తోట ప్రస్తుత ఎస్పీటీసీ కాటేజీ ప్రాంతంగానూ, రాజావారి తోట నేటి వరాహస్వామి అతిథి గృహాలుగానూ మారాయి. ఈ ప్రాంతాలలో భక్తులు స్థానికుల నివాసాల్లో విడిది చేస్తున్న క్రమంలో మహంతు సేవాదాస్జీ తొలిసారిగా 1936 మే 10వ తేదీన ఆళ్వార్ ట్యాంక్ ఏటీసీ వద్ద 5 గదులతో ఒక కాటేజీని నిర్మించారు. భక్తులు వంట చేసుకునేందుకు వీలుగా కాటేజీకి సమీపంలో రేకుల షెడ్డుతో ఓ వంటశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడే పప్పు, ఉప్పు తదితర నిత్యావసరాలు విక్రయించేవారు. అలా తిరుమలలో తొలి కాటేజీ ఏటీసీ ప్రాంతంలో ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ కాటేజీ విజిలెన్స్ వారి కార్యాలయంగానూ,
ఆనాటి వంటశాల పార్కింగ్ ప్రదేశంగానూ రూపాంతరం చెందాయి. ఆ తర్వాత టీబీసీ, ఎంబీసీ కాటేజీలను నిర్మించారు. అనతి కాలంలోనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, టీటీడీ ఈవో అన్నారావు 1958లో సుదర్శన ధర్మశాలకు భూమి పూజ చేసి పనుల్ని ప్రారంభించగా 1960 నాటికి భవన నిర్మాణం పూర్తయింది. ఆ సమయంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కె చంద్రమౌళి, టీటీడీ చైర్మన్ నాదమునిరెడ్డి, ఈవో అన్నారావు భవనాన్ని ప్రారంభించారు. ఇక ఆ తర్వాతి కాలంలో వరుసగా అంటే 1961లో గోవర్ధన సత్రాలు, 1963లో కళ్యాణ్ సత్రాలను టీటీడీ నిర్మించింది. 1961లోనే ప్రముఖులకు వసతి కల్పించడానికి శ్రీ వెంకటేశ్వర అతిథి గృహ నిర్మాణానికి పూనుకుని 1971లో పూర్తి చేసిన భవనాన్ని నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఇదే భవనంలో మొట్టమొదటి పాలక మండలి సమావేశ మందిరాన్ని 1972లో అప్పటి టీటీడీ చైర్మన్ రంగరాజు ప్రారంభించారు. ఇక 1979లో పద్మావతి అతిథి గృహ నిర్మాణం జరిగింది. 1985లో సప్తగిరి సత్రాలకు నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శంకుస్థాపన చేశారు. 1987లో రామ్ బగీచా అతిథి గృహాల నిర్మాణం జరిగింది. ఇక కాలక్రమంలో భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం వసతి సౌకర్యాలను విస్తరించింది. 1985లో నారాయణగిరి అతిథి గృహం, 1988లో శేషాద్రినగర్ అతిథి గృహాలు, హెచ్విసి హిల్వ్యూ కాటేజీలు, 1987వ సంవత్సరంలో 100 కాటేజీల మొదటి అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1994లో వరాహస్వామి అతిథి గృహం 1ని నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించారు. అలాగే 1998 సెప్టెంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదర్శన సత్రాలలో ఎక్స్టెన్షన్ బ్లాక్స్ ను ప్రారంభించారు. ఇదే సంవత్సరంలోనే యాత్రికుల వసతి సదుపాయం కోసం పిఏసి 1ని, 2004వ సంవత్సరంలో పిఏసి 2ను అందుబాటులోకి తీసుకువచ్చారు. నాటి నుంచి ఎందరో దాతలు తమ శక్తి మేరకు వసతి భవనాల నిర్మాణానికి విరాళాలను అందిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కాటేజీలలో మొత్తం 7,396 గదులు భక్తులకు వసతి కల్పిస్తున్నాయి. భక్తుల సేవే లక్ష్యంగా, వసతి సదుపాయాల కల్పనే ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం అవిశ్రాంతంగా కృషి చేస్తూ భక్తులకు సంతృప్తికర దర్శనం అందించడంలో సఫలీకృతమవుతున్న వైనం సదా అభినందనీయం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని శ్రీనివాసపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. అలాగే సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన కళ్యాణోత్సవం జంటనగర్ వాసులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. ముషీరాబాద్లోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీనివాసపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో సకల ఆభరణ శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు ఇత్యాది ఘట్టాలతో కళ్యాణోత్సవం వైఖానస ఆగముక్తంగా జరిగింది.
అలాగే హైదరాబాద్ సంతోష్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ఉత్సవ వేదికపై కొలువుదీర్చి పలు వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను పాంచరాత్ర ఆగమ ప్రకారంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను కళ్యాణోత్సవంలో వీక్షించి పరవశులయ్యారు. ఇక ముషీరాబాద్లోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో చండీ హోమం జరిగింది. శ్రావణ మాసం సందర్భంగా లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహించిన ఈ యాగంలో ముందుగా పరమశివుడికి పూజలు చేశారు. తరువాత యాగశాలలో వేద పండితులు వేదోక్తంగా హోమ ద్రవ్యాలను సమర్పిస్తూ చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. చిత్తూరు నీవా నది సమీపంలోని శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వరాలయంలో కాలభైరవ స్వామి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అగస్తీశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న కాలభైరవ స్వామి ఆలయంలో ఏటా శ్రావణ మాసంలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గోపూజ జరిగింది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు శుద్ధ జలాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమలతో అర్చించారు. నూతన వస్త్రాలతో గోవును అలంకరించి శ్రీ సూక్తం, సురభి అష్టోత్తరాలతో అర్చించి పంచకర్పూర హారతులు సమర్పించారు. భక్తులు గోవుకు ప్రదక్షిణ చేసి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే చిత్తూరులోని శ్రీకృష్ణ విలాస మందిరంలో ఊరేగింపు ఉత్సవం జరిగింది. ఆలయంలో 9 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీకృష్ణాష్టమి ఉత్సవాల్లో భాగంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అందంగా తీర్చిదిద్దిన ప్రభపై కొలువు తీర్చి మేళతాళాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు హరే కృష్ణ స్మరణలతో తరించారు. అనంతపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష్మీ కుబేర వ్రతం ఘనంగా జరిగింది. లక్ష్మీ కుబేర వ్రతంలో పాల్గొంటే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన లక్ష్మీ కుబేర వ్రతంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణ రజిత పట్టు వస్త్రాలతో వివిధ సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. మహిళలు సంప్రదాయ వస్త్రాలను ధరించి అర్చక స్వాముల సూచనల మేరకు లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించి తన్మయులయ్యారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం చెరువుపల్లె గ్రామంలో శ్రీనివాస కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని సకల ఆభరణ శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు, మాంగళ్య ధారణ క్రతువులను వేడుకగా జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు శ్రావణ మాస శోభతో ప్రకాశించాయి. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని పలు జిల్లాల్లోని ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఆనంద ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. వరలక్ష్మి వ్రతాలతో ఆలయం శోభిల్లింది. ముందుగా వరలక్ష్మికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని పుష్పాలు, ఆభరణాలతో మంగళప్రదంగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. ముత్తైదువులు అమ్మవారి ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించి దివ్యాశీస్సులు అందుకున్నారు. అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం సౌభాగ్యప్రదంగా భాసిల్లింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా వరలక్ష్మి వ్రతాలను శోభాయమానంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని గాజులతో మంగళప్రదంగా అలంకరించారు. ఆలయ ఆవరణలో రంగవల్లులు తీర్చిదిద్ది పుష్పాలు, గాజులతో అలంకరించిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు విశాలమైన ఆవరణలో బారులు తీరి వరలక్ష్మి వ్రతాలను జరుపుకున్నారు. అమ్మలగన్న అమ్మను గాజుల అలంకారంలో దర్శించుకుని ముగ్ధులయ్యారు. సింహపురి వాసుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన జరిగింది. మహాలక్ష్మీదేవిగా అమ్మవారిని ఆస్థాన మండపంలో కొలువుదీర్చి విశేష అర్చనలు నిర్వహించారు. అమ్మవారి దర్శనార్థం భక్తులు ఆలయానికి పోటెత్తారు. జై రాజరాజేశ్వరి స్మరణలతో భక్తులు పులకించారు. ఆలయ ఆవరణలో నెయ్యి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో కుంకుమార్చనలు జరిగాయి. అమ్మలగన్న అమ్మను సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని వేడుతూ భక్తులు కుంకుమ పూజలు జరుపుకున్నారు. అలాగే గూడూరులోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరీదేవి ఆలయంలో లలితా సహస్రనామ పారాయణం, కుంకుమ పూజలు జరిగాయి. అమ్మవారిని సేవించి సువాసినులు పరవశులయ్యారు. అనంతపురం మొదటి రోడ్లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో
సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. సకల శుభాలను ప్రసాదించే చల్లని తల్లి శ్రీ వరలక్ష్మి అమ్మవారిని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి పట్టు వస్త్రాలు, బంగారు రజిత ఆభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ఆశీస్సులు అందుకున్నారు. విశాఖ బ్యాంక్ కాలనీలో కొలువైన శ్రీ కామేశ్వరి మాత ఆలయంలో శ్రావణ శుక్రవార పూజలు కనుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేసి సకల శోభితంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు జరుపుకుని పరవశులయ్యారు. అలాగే విశాఖలోని పాత కొత్త రోడ్లో నిలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక పంచామృతాలతో అభిషేకం చేశారు. సకల శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. వందల సంఖ్యలో భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనల మేరకు వరలక్ష్మి వ్రతాలను జరుపుకున్నారు. విజయనగరంలోని శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసోత్సవాలు వేడుకగా జరిగాయి. అమ్మవారిని సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. అనంతరం 9 రకాల పిండి వంటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి హారతులిచ్చారు. ముత్తైదువులు అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మి వ్రతాలను జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన హోమాల్లో భక్తులు పాల్గొన్నారు. అలాగే విజయనగరం జిల్లా బొబ్బిలిలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో విశేష పూజలు జరిగాయి. వివిధ రకాల సుగంధ పుష్పాలు, నిమ్మకాయల మాలలు, స్వర్ణాభరణాల్లో శోభాయమానంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరించారు. అష్టోత్తర శతనామాలను పారాయణం చేశారు. సామూహికంగా వరలక్ష్మి వ్రతాలను ఆచరించారు. అదేవిధంగా బొబ్బిలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. అమ్మవారికి అభిషేక ఆరాధనలు పూర్తయ్యాక వర్ణమయ పుష్పాలతో సకల శోభితంగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనల సహితంగా అర్చనలు చేశారు. భక్తులు ఆలయంలోని మండపంలో బారులు తీరి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా నగరంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం, శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మహాలక్ష్మి అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సువాసినులు శ్రీకూర్మ సహిత శ్రీచక్ర పూజలను, కుంకుమార్చన, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. అదేవిధంగా గుంటూరులోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో శ్రావణమాస పూజలు జరిగాయి. అష్టలక్ష్మి అమ్మవారికి అర్చనాది ఆరాధనలు పూర్తి చేశాక భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన జరుపుకుని తరించారు. ఇక గుంటూరులోని పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని కనుల పండుగగా జరుపుకున్నారు. అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేశాక సకల సుందరంగా అలంకరించారు. అనంతరం సహస్రనామాల సహితంగా అమ్మవారికి 1,00,000 గాజుల అర్చన చేశారు. గాజుల్లో దివ్యంగా కటాక్షిస్తున్న అమ్మవారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని అన్నవరంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కుంకుమార్చనలు జరిగాయి. స్వామివారికి పూజలు చేశాక అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారిని కొలువుదీర్చి 1,00,000 నామాలతో కుంకుమార్చనను వేడుకగా నిర్వహించారు. ముత్తైదువులు కుంకుమార్చనలో పాల్గొని పునీతులయ్యారు. జిల్లాలోని తుని శివారులోని సచ్చిదానంద తపోవనంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆశ్రమ పీఠాధిపతులు, వేద విద్యార్థుల ఆధ్వర్యంలో గణపతి పూజ చేశాక అమ్మవారిని ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి నీరాజనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. ప్రకాశం జిల్లా కొప్పోలులోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి వారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం సందర్భంగా ఆలయాల్లో భక్తులు సామూహికంగా వరలక్ష్మి వ్రతాలను జరుపుకున్నారు. లక్ష్మి అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చక స్వాములు వ్రత కథలను వినిపిస్తూ ఉండగా వరలక్ష్మి వ్రతాలను భక్తులు విశేషంగా జరుపుకున్నారు. అలాగే ఒంగోలులోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు జరిగాయి.
అమ్మవారిని సకల శోభితంగా అలంకరించాక భక్తులు అమ్మవారి ముందు బారులు తీరారు. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలను జరుపుకుని తన్మయులయ్యారు. శ్రీకాకుళం జిల్లా కుంచాల కురమయ్యపేటలోని శ్రీచక్ర పీఠం భక్తజన సంద్రాన్ని తలపించింది. ఎటు చూసినా భక్తులతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లింది. బిందు మండల వాసిని అయిన శ్రీ లలితాదేవి ప్రతిరూపం శ్రీచక్రం. సాత్విక రూపంలో అమ్మవారిని కొలిస్తే కుంగు బంగారంగా కటాక్షిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా శ్రీచక్రపురం భక్తులతో కిటకిటలాడింది. రాజరాజేశ్వరీదేవి, లలితాదేవి, బాలా త్రిపుర సుందరి ఇలా ఏ పేరుతో పిలిచినా నేనున్నానంటూ అనుగ్రహించే అమ్మలగన్న అమ్మను శరణు వేడి భక్తులు పునీతులయ్యారు. అమ్మవారికి శుద్ధ నదీ జలాలతో అభిషేకాలు జరిపి సర్వాంగ శోభితంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని సేవించి అలౌకికమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. భద్రాచలంలోని అహోబిల మఠంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సారెను సమర్పించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని అమ్మవారిని కొలువుదీర్చి పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై మహాలక్ష్మి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం మహాలక్ష్మికి సారె సమర్పణ క్రతువును వేడుకగా జరిపారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ అష్టలక్ష్మి సమేత నారాయణస్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. అమ్మవారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక సకల శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పురాతన శ్రీ సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి. అభిషేకాలు పూర్తి చేశాక అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి నివేదనలు అర్పించారు. సహస్రనామాల సహితంగా కుంకుమార్చనలు జరుపుకున్నారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం ప్రదర్శించిన సాక్సోఫోన్ అందరినీ విశేషంగా అలరించింది. బెంగళూరుకు చెందిన కదిరి గోపాలన్ రాగయుక్తంగా ప్రదర్శించిన సాక్సోఫోన్ ఆకట్టుకుంది. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శ్రీ ఆదిభట్ల నారాయణదాసు 154వ జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయి. చివరి రోజైన శనివారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్వేత డైరెక్టర్ ఎన్ ముక్తేశ్వరరావు, సభాధ్యక్షుడిగా మేడసాని మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుందరకాండ అంశంపై డాక్టర్ వై వెంకటేశ్వర్లు భాగవతార్ హరికథాగానం చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 74,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.